హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము మా ఫ్యామిలీతో ఆర్కే బీచ్కి వచ్చాం. ఆర్కే బీచ్ రోడ్లో ఉన్న ఏయూ కన్వెన్షన్ హాల్ బ్యాక్ సైడ్ గ్రౌండ్లో విశాఖ ఎక్స్పో ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. లోపలికి వెళ్ళటానికైతే ఎంట్రీ టికెట్ అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. పిల్లలకు పెద్దలకు ఎవరికైనా ఒకటే కాస్ట్. లోపలికి ఎంటర్ అవ్వగానే మెర్మిడ్ షో అయితే జరుగుతుంది. మేము చూడటానికి లోపలికి అయితే వెళ్ళాము. అక్కడ జలకన్య షో అయితే చాలా బాగా జరిగింది. పిల్లలైతే అది చూసి చాలా ఎంజాయ్ చేశారు. అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి. నేనైతే అక్కడ కొన్ని క్లిప్స్, స్టిక్కర్స్, హెయిర్ బ్యాండ్స్ అలాంటివి అయితే తీసుకున్నాను. అలాగే ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. నేనైతే ఇక్కడ ఫుడ్ అయితే ట్రై చేయలేదు, చూడటానికి అంతగా నచ్చలేదు. కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి. ఆ గేమ్స్ నుంచి వెళ్ళగానే అక్కడ కాశ్మీర్ సెట్ అయితే కనిపిస్తుంది. అందులోకైతే వెళ్తున్నాం. లోపల నడుచుకుంటూ వెళ్తే అక్కడ లైటింగ్స్ అయితే ఉన్నాయి. అక్కడ చాలామంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఫొటోస్ తీసుకోవడానికైతే ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. రండి, మనం కాశ్మీర్ అందాలను చూడడానికి అయితే వెళ్దాం. మనం నడుచుకుంటూ వెళ్తే ఈ వే అయితే చుట్టూ గ్లాసెస్తో అయితే సెట్ చేశారు. ఆ గ్లాస్లో నుండి చూస్తూ ఉంటే చుట్టూ వ్యూ అయితే చాలా బాగుంది. రియల్గా మంచు కొండలు, హౌసెస్ అయితే ఉన్నట్లు కనిపిస్తుంది. అక్కడైతే చిన్న చిన్న ప్లాంట్స్, ట్రీస్, హౌసెస్ అయితే పెట్టారు. మేము మా ఫ్యామిలీతో అయితే వచ్చాం, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్కి అయితే వెళ్ళి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఈ ప్లేస్ చూడటానికి చాలా అందంగా ఉంది. అలా వెళ్తూ ఉంటే అందరూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. అక్కడ వాటర్ ఫాల్ ఉంది. వాటర్ చూడండి ఎలా పడుతుందో. అక్కడ క్రిందన ఫోమ్ కూడా చాలా బాగా సెట్ చేశారు. ఈ వాటర్ ఫాల్కి రెండు వైపులా యాపిల్ ట్రీస్ అయితే పెట్టారు. ఈ ప్లేస్లో ఫొటోస్ చాలా మంది అయితే తీసుకుంటున్నారు. అలాగే నేను మా అమ్మాయితో యాపిల్ ట్రీ దగ్గర కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. అంతా చాలా బాగుంది, కానీ గాలి లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఏసీ కూలింగ్ మెయింటైన్ చేసి ఉంటే ఇంకా చాలా బాగుండేది. ఇక్కడ మా అమ్మాయి చూడండి ఎలా చూస్తుంది. తనంతలో తనే బాగా ఎంజాయ్ చేస్తుంది. మేమైతే 4:30కి అలా వెళ్ళాం, కానీ 6 దాటాక వెళ్తే ఇంకా బాగుంటుంది. కూలింగ్ అది బాగా సెట్ అవుతుంది. అక్కడ వుడెన్ హౌస్ సెట్ వేశారు. మా అబ్బాయి నేనైతే పైకి వెళ్ళి అలా చూస్తూ ఉన్నాం. లోపలైతే లైట్స్ పెట్టారు. ఇంకో వైపు నుంచి స్టెప్స్ అయితే ఉన్నాయి. ఆ స్టెప్స్ దిగుతూ బయటకైతే వచ్చేసాము. ఈ కాశ్మీర్ సెట్ చూసి బయటకు వచ్చిన తర్వాత ఎదురుగా అయితే మనకు నయాగరా వాటర్ ఫాల్ సెట్ అయితే కనిపిస్తుంది. ఇదైతే చాలా బాగుంది. ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. అలాగే అక్కడ కొన్ని రైడ్స్ అయితే ఉన్నాయి. జైంట్ వీల్, కొలంబస్ ఇలా చాలా ఉన్నాయి. మేమైతే వెళ్ళలేదు. ఆఫ్టర్నూన్ 2 గంటలకు స్టార్ట్ అవుతుంది. 11 వరకు ఉంటుంది నైట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి.